ఉలవచారు మీలో చాలా మంది తినే ఉంటారు అండ్ చాలా మందికి ఫేవరెట్ కూడా కదా. వేడి వేడి అన్నంలోని కొద్దిగా ఉలవచారు వేసుకొని పైన కొద్దిగా క్రీమ్ వేసుకొని తింటే ఉంటది ఆ టేస్ట్ వేరే లెవెల్. అంతే మీలో ఉలవచారుకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇంకా టాపిక్ విషయంలోకి వస్తే మనకి మార్కెట్ లో దొరికే ఉలవచారు ఎగ్జాక్ట్ గా ఫ్యాక్టరీలోని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. రీసెంట్ గా నేను విజయవాడ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ తో కలిసి ముస్తాబాద్ దగ్గర ఉన్న శ్రీ సాయి ఫుడ్స్ వారి ఉలవచారు ఫ్యాక్టరీకి వచ్చేసాను. మెషిన్స్ అండ్ టెక్నాలజీస్ తో ఫ్యాక్టరీస్ రన్ చేస్తున్న ఈ కాలంలోని వీళ్ళు ఇప్పటికీ ట్రెడిషనల్ మెథడ్ లోని కట్టెల పొయ్యి మీదే ఈ ఉలవచారుని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రెడిషనే టెక్నాలజీయే. ఎంతైనా మన ట్రెడిషన్ లో ఉండే ఫీలే వేరు అంతే కదా. ఇంక ఈ ఉలవచారు మేకింగ్ ప్రాసెస్ విషయంలోకి వస్తే వీళ్ళు ఎర్లీ మార్నింగే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ అయితే ఉలవల్ని నీట్ గా వాష్ చేసేసుకుంటారు. తర్వాత మరుగుతున్న నీటిలోని ఈ ఉలవల్ని వేసి కుక్ చేస్తారు. ఉలవలు బాగా కుక్ అయిపోయిన తర్వాత ఆ ఉలవల్ని వాటర్ ని సెపరేట్ చేస్తారు. చాలా మందికి డౌట్ ఉంటది సెపరేట్ చేసిన ఉలవల్ని ఏం చేస్తారు అని చెప్పి. కొంతమంది అయితే ఆ ఉలవల్ని పేస్ట్ చేసేసి ఉలవచారులో వేసి థిక్నెస్ కోసం వాడతారు అనుకుంటారు కానీ నిజానికి ఆ ఉలవలు వాటర్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఆ ఉలవలతో ఏం పని ఉండదు. అందుకే సెపరేట్ చేసిన ఉలవల్ని పక్కన పెట్టేసి వాటికి ఆవులకి గేదెలకి మేత కింద వేసేస్తారంట. ఇంకా సెపరేట్ చేసిన ఆ ఉలవలు వాటర్ ఉంటుంది చూడండి, దాన్ని అయితే కంటిన్యూస్ గా మరిగిస్తూనే ఉంటారు. ఆ బయ్య కట్టెలు ఎలా పెడుతున్నాడో తెలియదు కానీ నేను ఎంత దూరంలో ఉన్న సెగ మాత్రం మామూలుగా లేదు. లోపల ట్రెడిషన్ లోని ఏదైనా చేయాలనుకుంటే చాలా కష్టంగానే ఉంటది. అందుకే చాలా మంది టెక్నాలజీస్ వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకా నీళ్ళు అలా మరుగుతున్నప్పుడు అందులోని ఉల్లిపాయలు ఉప్పు కారం వేస్తారు. దాంతో పాటు చింతపండు గుజ్జు కూడా వేస్తారంట. ఇంకా కంటిన్యూస్ గా వాటర్ అలా మరుగుతూనే ఉంటది. ఇక్కడ ఎన్ని డేక్షాలు ఉన్నాయో చూసారా, ఆ కట్టెలు పొయ్యి చూసారా ఎలా బగబగ మండుతుందో. లోపలైతే వేడి మామూలుగా లేదు. ఇంకా వాటర్ ఆవిరవుతూ దగ్గరికి అవుతున్నప్పుడు అందులోని తాలింపు వేస్తారు. ఇందులో వెల్లుల్లి ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఇలా కొన్ని ఐటమ్స్ వేసేసి బాగా చిటపటలాడిన తర్వాత పట్టుకెళ్లి ఆ వాటర్ లోని యాడ్ చేసేస్తారు. ఆ తాలింపు యాడ్ చేసిన తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా, ఫుల్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని అలా మరిగిస్తూనే ఉంటారంట. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి దగ్గర 12 to 14 అవర్స్ పడుతుందంట. పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు అది మరుగుతూ రెడీ అవ్వడానికి అంత టైం పడుతుందంట. అబ్బో పెద్ద ప్రాసెసే. నేనైతే ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ అంతా చూడడం, ఫస్ట్ టైం ఒక ఫ్యాక్టరీని కూడా విజిట్ చేయడం నాకైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఈ వీడియోలోని ప్రాసెస్ తెలుసుకోవడం నచ్చే ఉంటది అనుకుంటున్నాను. అండ్ ఇక మీద మీకు ఇంకా ఫ్యాక్టరీ విజిట్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను డెఫినెట్ గా ట్రై చేస్తాను ఫ్యాక్టరీస్ విజిట్ చేసి వీడియో తీసి పోస్ట్ చేయడానికి. ఇంకా ప్రిపేర్ అయిన ఫ్రెష్ ఉలవచారుని నీట్ గా ప్యాకెట్స్ లో ప్యాక్ చేసేసి స్వీట్ షాపులు కిరాణా షాపులు స్టోర్స్ వాటికైతే పంపించేస్తారు. అండ్ మీరు ఒకవేళ డైరెక్ట్ గా ఉలవచారు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేయండి. అండ్ ఆ ప్రాసెస్ చూడాలనుకుంటే మీరు కూడా ఫ్యాక్టరీ విజిట్ చేసి డైరెక్ట్ గా అక్కడ చూసి కొనుక్కోవచ్చు. అంతేకాదు ఫారెన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ ఉలవచారే కాకుండా ఉలవచారు పేస్ట్ కూడా ఉంది. ఇదైతే కొద్దిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటది. సో అబ్రాడ్ కి అయితే షిప్పింగ్ చేస్తారంట ఇది. ఇంక ఈ ఉలవచారు ప్రాసెస్ ఎలాగో చూసేశారు, ఇంకా తిండి స్టార్ట్ చేద్దామా. నేనైతే ఉలవచారు ప్యాకెట్లు కొన్ని పట్టుకొని వచ్చాను. వేడి వేడి అన్నంలోని కొద్దిగా ఉలవచారు వేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ప్రేమతో మంచిగా అలా కలుపుకొని ఒక ముద్ద టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే కమ్మగా రుచిగా వేరే లెవెల్లో ఉంది. మీలో ఉలవచారు అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి. అండ్ ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చేస్తుంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. cheers guys.